హాయ్, ఈరోజు టిఎస్ టెట్ 2024 మ్యాథమెటిక్స్ పేపర్ 2లో వచ్చిన క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ ఒకసారి చూడండి. ఒక పెయింటర్ 6 మీటర్ల ఎత్తు ఉన్న ఒక భవనానికి రంగు వేయాలనుకుంటున్నాడు. రంగు వేయడానికి ఆ భవనం పై నుండి 1.2 మీటర్ల కిందకు చేరినప్పుడు నిచ్చెన భూమితోటి చేసే కోణం 30 డిగ్రీలు. అయితే ఆ నిచ్చెన పొడవు ఎంత అంటున్నాడు. చాలా ఈజీ క్వశ్చన్, ఒకసారి సాల్వ్ చేద్దాం. చూడండి, ఒక భవనం ఉంది. భవనము భూమి నుండి ఎంత ఎత్తులో ఉంది అంటే 6 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ భవనం యొక్క పొడవు 6 మీటర్లు. అయితే రంగు వేయడానికి ఎంత అతను కిందకు జరిగాడు అంటే 1.2 మీటర్స్ కిందకి జరిగాడు. అయితే 1.2 మీటర్స్ కిందకి జరిగినప్పుడు నిచ్చెన ఇక్కడ నుంచి ఇక్కడి వరకు నిచ్చెన వేసినప్పుడు నిచ్చెన భూమితో చేసే కోణం ఎంత అంటే 30 డిగ్రీస్. అయితే నిచ్చెన పొడవు ఎంత, నిచ్చెన పొడవు వెళ్ళనుకుంటే నిచ్చెన పొడవు ఎంత అంటున్నాడు. అయితే 1.2 మీటర్ల కిందకి జరిగినప్పుడు మిగిలినటువంటి ఎత్తు ఎంత అని అంటే మొత్తం భవనం ఎత్తు 6 మీటర్లు మైనస్ జరిగింది ఎంతంటే 1.2 కాబట్టి ఎంత వస్తుంది 4.8 మీటర్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది అంటే 4.8 మీటర్స్. ఇప్పుడు చూడండి, ఇది ఒక లంబకోణ త్రిభుజము. ఎదుటి భుజం బై కర్ణము వచ్చేలాగా ట్రిగ్నోమెట్రీలో ఉన్న రేషియో ఏంటి అని అంటే సైన్ థీటా. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటిది అని అంటే థీటాకి ఎదుటి భుజము బై కర్ణము, ఎదుటి భుజము బై కర్ణము. సో థీటా ఎంత ఇచ్చిన యాంగిల్ 30 డిగ్రీ. సో సైన్ 30 ఇజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము ఎంత యాంగిల్ కి అంటే 4.8 మీటర్స్. మనకు అనుకోవాల్సింది ల్యాడ్ అంటే నిచ్చెన యొక్క పొడవు కాబట్టి తెలియదు, ఎల్ అనుకుంటున్నాను. సో సైన్ 30 వాల్యూ ఎంత అంటే 1/2 ఇజ్ ఈక్వల్ టు 4.8 బై ఎల్. సో క్రాస్ మల్టిప్లై చేయండి. ఎల్ ఇజ్ ఈక్వల్ 4.8 ఇంటూ 2 దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అంటే 9.6 మీటర్స్. సో నిచ్చెన యొక్క పొడవు ఎంత అంటే 9.6 మీటర్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి, 9.6 మీటర్స్. థ్యాంక్ యూ.